నమో గురుభ్యః. విచార రూపీ ఔషధి కహో. విచారణ అనేటువంటి ఔషధాన్ని పుచ్చుకుంటే అజ్ఞానమనే రోగం నిర్మూలమైపోతుంది అని సిద్ధాంతం చేశారు అశ్వని దేవతలు, అనగా ప్రాణశక్తి. ప్రాణశక్తి దానిపాటికది జడం, అది మనస్సుకు ప్రోత్సాహం ఇస్తుంది. ఆ మనసులో కలగాలి ఇప్పుడు ఆ వృత్తి ఏదో, ఇప్పుడు చెప్పుకున్న ఆత్మాకార వృత్తో ఏదో. ఆ ఆత్మాకార వృత్తే అనాత్మాకార వృత్తులనే వ్యాధికి జవాబు చెబుతుంది అని ఇంత అంతరార్థం ఉంది దానిలో. ఇప్పుడు అడుగుతూ ఉన్నారు ఆ అశ్వని దేవతలను, విచార రూపీ ఔషధి అన్నారే మీరు, అది కహో, అది ఏమిటో చెప్పండి, ఎలా విచారణ చెయ్యాలి, అది ఏ విధంగా మనకు ఆధ్యాత్మికమైన ఆరోగ్యాన్ని సమకూరుస్తుంది. అశ్వని కుమార్ కహనే లగే ఏక్ ద్రష్టా పదార్థ హై, ఏక్ దృశ్య పదార్థ హై. మీరు మొట్టమొదట పునాదులు గట్టి చేసుకోండి బాబు. మీరు అత్యాశ పడుతున్నారు, ఆ బ్రహ్మమేమిటో, ఆ బ్రహ్మం యొక్క అనుభవం ఏమిటో వెంటనే మాకు చెప్పండి, మేము అనుభవానికి తెచ్చుకుంటామని మహా ఉత్సాహంగా ఉన్నారు. అంత ఉత్సాహం కూడా పనికిరాదు. అతి సర్వత్ర వర్జయేత్. నెమ్మదిగా స్లో అండ్ స్టడీ అని చెబుతూ పునాది వేస్తున్నారు. ఇప్పుడు ఏమని, ఏక్ ద్రష్టా పదార్థ హై, ఏక్ దృశ్య పదార్థ హై, తీసరా పదార్థ హై హీ నహీ. రెండే ఉన్నాయి పదార్థాలు ఈ సృష్టిలో. పదార్థము అనంటే మనము చర్చించవలసిన విషయాలు, కేటగిరీస్ అంటారు ఇంగ్లీష్లో. దెర్ ఆర్ ఓన్లీ 2 కేటగిరీస్. ఒకటి ద్రష్ట, మరొకటి దృశ్యం, ఇంకా మూడవది లేదు. తీసరా పదార్థ హై హీ నహీ. తేల్చిపారేస్తున్నాడు, నిష్కర్ష చేస్తున్నాడు. ముందు ఇవి రెండే నువ్వు ఆలోచించవలసిన విషయాలు. ద్రష్ట దృశ్య నహీ హోతా, దృశ్య ద్రష్ట నహీ హోతా. ఈ ఇద్దరికీ చుక్కెదురు. ద్రష్ట ఎప్పుడు దృశ్యమును కాడు, దృశ్యము ద్రష్ట కాదు. దానికి దీనికి అంత వైరుధ్యం ఉంది, తేడా ఉంది. చూచేది చూడబడేది కాదు, చూడబడేది చూచేది కాదు. చూడటం అంటే కంటితోనే అనుకోకండి. ఒక్క మాట, గ్రహించేది గ్రహించబడేది కాదు, గ్రహించబడేది గ్రహించేది కాదు, అది అర్థం. దృశ్యక కోయి భీ ధర్మ ద్రష్టా కో స్పర్శ నహీ కర్తా, ఏ నియం అతి ప్రసిద్ధ హై. ఇంకొక పాయింట్ ఏంటంటే, దృశ్యము యొక్క ఏ లక్షణం కూడా ద్రష్టను అంటదు, సోకదు. దృశ్యము 99 అయితే ద్రష్ట ఒకే ఒకటి. కనపడే పదార్థాలు ఎన్నో వందలు వేలు లక్షలు ఉండవచ్చు, కనే జ్ఞానం ఒక్కటే. నీ దగ్గర 2, 3, 4 జ్ఞానాలు లేవు, కానీ నువ్వు చూసేవి మాత్రం కోటాన కోట్లు. వాటి లక్షణాలు ఏవే ఉన్నాయో, ఏమిటి, రంగు, రుచి, వాసన, పరిమాణము, ఇంకా మంచి చెడ్డ, పొడుగు, పొట్టి, ఇంకా ఎన్ని చెబుతావో జడ లక్షణాలు, చేతన లక్షణాలు నువ్వు 96 చెప్పుగాక, అవన్నీ కూడాను ఈ కనేటువంటి జ్ఞానాన్ని అంటిముట్టవు. స్పర్శనహీ కర్త. ఎంచేత ఈ జ్ఞానము నిరాకారం, అవన్నీ సాకారం. ఏ నియం అతి ప్రసిద్ధ హై. ఇది పసిబిడ్డలకు చెప్పినట్టు చెబుతున్నా, పెద్ద బాల శిక్ష లాగా ఉన్నది. ఇది ముందు దీంతో స్టార్ట్ అవ్వాలి మనం ఎప్పటికీ కూడా. ది సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ రిలేషన్షిప్ ప్రసిద్ధ హై. ఇది నియమమట, ఇదట రూల్. దీనికి ఉదాహరణ ఇస్తున్నాడు. చక్షు दीपक सूर्यादिकों विषय सर्व लोकों को देखने में आते हैं, जो जानने में आते हैं సో దృశ్య హై. ఏది నీకు జ్ఞానక్షేత్రంలో ప్రవేశిస్తుందో అదంతా జ్ఞానం కాదు, జ్ఞేయం. జ్ఞానమనే వెలుగు దాని మీద పడి దాన్ని చూడగలుగుతుంటుంది. దీపం ఉన్నది, సూర్య తేజస్సు ఉన్నది. ఎంత సూర్యప్రకాశం ఉన్నా, దీప ప్రకాశం ఉన్నా కన్ను లేకపోతే ఉపయోగం లేదు. కన్ను చూచేది, ఆ రెండు చూడబడేవి. జాన్నేవాలా ద్రష్టా హై. ఆ గ్రహించేవాడికే ద్రష్ట అని పేరు. సారాంశ ఏకి జో జో జ్ఞాన్ కా విషయ హై సో సో దృశ్య.
ఏదేదైతే జ్ఞానానికి గోచరిస్తుంటుందో అదంతా దృశ్యం. అసత్ అది లేదు, జడ్ అది చేతనం కాదు, దుఃఖ రూప్ దానివల్ల కష్టాలు తప్ప సుఖం లేదు. కోటి మే హై ఔర్ జో స్వార్థ ప్రకాశ జ్ఞాన్ హై, స్వయం ప్రకాశ జ్ఞాన్ హై, ఏదైతే తన పాటికి తాను ప్రకాశిస్తున్నదో ఆ జ్ఞానము, जिस ज्ञान द्वारा माया से आदि लेकर देह पर्यंत सर्वदृश्य जाना जाता है. మాయాశక్తి దగ్గర నుంచి ఈ ఆఖరి ప్రాడక్ట్ ఈ శరీరం వరకు ప్రతి ఒక్కటి ఆ జ్ఞానానికే గోచరిస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనమే అంటున్నాం కదా, అజ్ఞానం అంటే దీనికంతటికీ మూల కారణం అంటున్నాం. అనేది ఎవరు? జ్ఞానం. అజ్ఞానాన్ని కూడా విషయంగా చేసి మాట్లాడుతున్నది జ్ఞానం. ఇంకా అజ్ఞానం వల్ల ఏర్పడ్డ భూనభోంతరాలు, ఈ సమస్త అండపిండ బ్రహ్మాండాలు, ఈ జరాయుజాండ స్వేదజ ఉద్భిజ్యాది ఈ చతుర్విధ భూతరాశులు, ఇంకా ఒకటేమిట్లేండి, ఇవన్నీ కూడాను ఆ జ్ఞానానికే గోచరం కావాలి. సో జ్ఞానస్వరూప్ సే జ్ఞాన్ ఏక హీ హై. ఆ జ్ఞానం ఎప్పుడూ ఒకటి, రెండు మూడు అనే ప్రశ్న దానికి లేదు. సో జ్ఞాన్ సత్ చిత్ ఆనంద స్వరూప్ ఆత్మ సాక్షి ద్రష్టా హై. ఆ జ్ఞానమే ఉన్నది, ఆ జ్ఞానమే జ్ఞానస్వరూపంగా ఉంటుంది. అది ఎప్పుడూ జ్ఞేయంగా మారదు. అంతేగాక అది ఎప్పుడూ గమనించి చూస్తుంటుంది. ద్రష్ట అది దేన్ని? దృశ్యాన్ని. మరి సాక్షి కర్త కాదు, అది భోక్త కాదు. దేంతో చేతులు గలపకుండా ఉదాసీనంగా చూస్తుంటుంది. ద్రష్టాసే परमात्मा परमेश्वर ईश्वर गोविंद నారాయణాదికి భిన్న మానేతో ఈ ఆత్మే ఉన్నది తెలుసుకో. అంతేగాని మీరు చెప్పేవన్నీ ఆత్మలు కావు. ఏవేవి? పరమాత్మ ఒకడున్నాడండి, పరమేశ్వరుడున్నాడండి, ఈశ్వరుడున్నాడండి, గోవిందుడండి, నారాయణుడండి అంటున్నావంటే ఆ అనబడుతున్నది జ్ఞానం కాదు, అనేది జ్ఞానం. సరా కోటెదల బారేస్తున్నాడు. ఇంకా డెఫినేషన్ అంటే డెఫినేషన్, అక్కడికి అది తెగ్గొట్టినట్టు మాట్లాడాలి. నారాయణాదికి భిన్నమానేతో వాళ్ళు నీ జ్ఞానం కంటే భిన్నంగా ఎక్కడో ఉన్నారని చూచావో నీవు కాదు, వాళ్ళు చస్తారు ముందు. సర్వకో అసత్ జడ దుఃఖ రూపత, ప్రతి ఒక్కటి కూడా అసత్ అయిపోతుంది, దృశ్యమైపోతుంది, జడమైపోతుంది, దుఃఖభూయిష్టమైపోతుంది. తథా దృశ్య రూపత బలాత్కార ఆవేగి, నీవు కోరినా కోరకపోయినా అప్రయత్నంగానే అవి జడమైపోతుంటాయి. పరమాత్మ జడమైపోతాడు నీకు భిన్నమైతే. నీకు భిన్నంగా ఏది చూసినా అది జడం, అది దృశ్యం జడం. చూచారా? అలా వైకుంఠపురంబులో దృశ్యం జడం, శ్రీమన్నారాయణుడు దృశ్యం జడం. ధైర్యం ఉండాలి. క్యోంకి ఎందుకంటే సత్ సే భిన్న అసత్ హై. నీవు సత్ అయి అది సత్ ఎలా అవుతుంది? నీ సత్తు చూస్తున్నది, దాన్ని చూడబడేది అసత్తు, చూచేది సత్తు. చైతన్య సే భిన్న జడ హై. నీ చైతన్యానికి భిన్నంగా చూస్తున్నావుగా కనుక అది జడం. సుఖ సే భిన్న దుఃఖ హై. నువ్వు సుఖస్వరూపుడివి కదా, నువ్వు చూచేదంతా దుఃఖస్వరూపం. ద్రష్టాసే భిన్న దృశ్య హై. నువ్వు ద్రష్టవు కదా, నీకు భిన్నమైనది దృశ్యం. ఈసుసే సతుచిత్ సుఖ రూప ద్రష్ట సాక్షి ఆత్మ वस्तु के अंतर्गत ही ईश्वरादि नामों करके प्रतिपादित वस्तु होगी, पृथक नहीं. ఇది చాలా గొప్ప భావం. నీ ద్రష్ట ఏదేది ఊహిస్తుంటుందో, ఏదేది దర్శిస్తుంటుందో అదంతా ద్రష్టకు భిన్నంగా ఎక్కడా లేదు అన్నాడు. ద్రష్టకు భిన్నంగా ఎక్కడ లేకపోతే ఎక్కడ ఉండాలది? ద్రష్ట క్షేత్రంలోకే రావాలది. ఇప్పుడు అద్దం ఎదురుగుండా పెట్టారు, ఆ పదార్థాలన్నీ అద్దంలో ప్రతిఫలించాయి. ఆ ప్రతిఫలించిన పదార్థాలు ఎక్కడుండాలి? అద్దంలోనే ఉండాలి. అద్దంలో ఏదేది ప్రతిఫలిస్తే దానికి ఆధారం అద్దమే. అందులో అద్దము నిజం, ఆ ప్రతిబింబించినవన్నీ అబద్ధం. అలాగే నీ జ్ఞాన దర్పణంలో ఏ ఏ భావాలు ప్రతిఫలిస్తున్నాయో, వాడు ఈశ్వరుడను, వాడు వైకుంఠమను, కైలాసమను, మరి ఇంకేదైనాను, అదంతా నీ భావం.
నీ భావంలో బొమ్మలవి, ఆ బొమ్మలు ఎక్కడ కనిపిస్తున్నాయి? అద్దంలో బొమ్మలు కనిపించినట్టు నీ జ్ఞానం అనే అద్దంలో పడ్డ బొమ్మలేనా కాదా అని అడుగుతున్నా. చెప్పు జవాబు. సైంటిఫిక్ గా మాట్లాడు, ఇష్టానుసారంగా మాట్లాడుకో. నీకున్న బయాస్ డౌట్లు తీసి అవతల వారే ఆ కృష్ణలో. నీ ఇంప్రెషన్స్ అన్ని తప్పు. విను సైన్స్. ईश्वरादि नामों करके प्रतिपादित वस्तु होगी, पृथक नहीं. సపరేట్ గా ఉండడానికి వీల్లేదు. అవి పృథక్ మానోతో అవి వేరుగా ఉన్నాయని అన్నావు. పూర్వోక్త ఉనికి అసత్ అది గతి హోగి, వాటి గతి అధోగతి అయిపోతుంది. అసత్ అని అనిపించుకోవాల్సి వస్తుంది. అవి సత్ అని అనిపించుకోలేవు. యేసు హేతు. దీని మీద బాగా రిఫ్లెక్ట్ చేయండి. అలాటపా విషయం కాదు ఇది. ఇది ఎంతైనా విచారణ చేయవలసిన విషయం. इस हेतु इस प्रकरण में महावाक्यों विषय जीव ईश्वर का भिन्न भिन्न लक्ष्य वाचकता कथन तथा वाच्य वाचक भाग त्याग से लक्षण लक्ष्य की एकता लक्षणा से करना केवल परिश्रम भी है. కేవలం నీకొక శ్రమ అనవసరం. శాస్త్రంలో వాచ్య వాచక భావం, లక్ష్య లక్షక భావం అని రెండు ఉన్నాయి. ప్రైమరీ సెన్సా, మెటఫారికల్ సెన్సా, ఏ సెన్స్? తత్వమసి అన్నావు, నీవు ఈశ్వరుడివే అని అన్నాడు. నీవు పరమాత్మవే అని అన్నది ఆ వాక్యం. నువ్వు పరమాత్మ ఎలా అవుతావు? నీవు శరీరంలో మాత్రమే ఉన్నావు, వాడు ప్రపంచమంతా వ్యాపించిన తత్వం అని చెబుతున్నారు. నీవు మనసు, ప్రాణము, శరీరము నేననేటువంటి తాదాత్మ్యం చెంది మాట్లాడుతున్నావు. వాడు వాటికి భిన్నంగా ఉన్న చైతన్యంగా కనిపిస్తున్నాడు. మరి రెండు ఒకటి ఎలా అవుతాయి? నువ్వు సంసార దుఃఖాలు అనుభవిస్తూ వాడు సంసారానికి అతీతమై వాడుంటే ఈ రెండింటికి ఏకత్వం ఎలా సిద్ధిస్తుంది అని ప్రశ్న వచ్చింది. వాచ్యార్థంలో అయితే ఏకం కాదు అన్నారు శాస్త్రజ్ఞులు. అంటే అర్థంలోనే పైకి చెప్పుకునే అర్థమే తీసుకునేట్టయితే ఈ ఇద్దరికి తేడా తప్పదు. మరి ఏ అర్థం చెప్పాలండి? వాడికున్న ఉపాధులు పక్కన పెట్టి వీడికున్న ఉపాధులు ఇవతల పారేసి అప్పుడు వీడిని పరిశుద్ధమైన జ్ఞానంగా వాణ్ణి పరిశుద్ధమైన జ్ఞానంగా మిగుల్చుకున్నావంటే జ్ఞానం ఒకటే గనుక, నిరాకారం నిర్గుణం వ్యాపకం గనుక, రెండు జ్ఞానాలు ఉండవు గనుక రెండు కలిసి ఏకమనే మాట చెల్లుతుంది. దానికి లక్ష్యార్థమని పేరు పెట్టారు. అప్పుడు ఒక భాగం వదిలేయాలి, ఒక భాగం పట్టుకోవాలి. ఉపాధుల భాగం వదిలేయాలి, చైతన్య భాగం పట్టుకోవాలి. దీనికి భాగత్యాగం అని పేరు. ఇదంతా శాస్త్రం. ఆయన శాస్త్రం అక్కడక్కడ మాట్లాడతాడు, ఎప్పుడు మాట్లాడాడు. మామూలుగా అనుభవం అందిస్తూ పోతూ ఉంటాడు. అదే అంటున్నాడు, లక్ష్య లక్షణకి ఏకత లక్షణా సేకరణ. ఈ లక్షణాది వృత్తితో వాటికి ఏకత్వం సాధించటం ఉన్నది చూడండి. కేవల్ పరిశ్రమ చేయాలి. ఇది ఊరికే శాస్త్రజ్ఞుల పరిశ్రమ. ఈ అనాలిసిస్, ఈ సింథసిస్ ఇది అనవసరం. ఎప్పుడైతే దృక్కు అనేటువంటి దర్పణంలోనే ఈ రకంగా భావిస్తే మంచిదంటాడు ఆయన. దృశ్యమంతా ప్రతిఫలిస్తున్నదో ఆ దృశ్యమంతా నా జ్ఞాన పరిధిలోనే ఉన్నది. నా జ్ఞానమే సత్యం, దానిలో పడ్డటువంటిదంతా అసత్యం. దానిపాటికి అది అసత్యం. బాగా జాగ్రత్తగా వినండి. అద్వైతమా అద్వైతమా మళ్ళీ మీరు ప్రశ్న చేయకూడదు. ఇప్పుడు అంత ఒకటి సత్యం ఒకటి అసత్యం అయితే ద్వైతం కదండి. అద్వైతం ఎలా అవుతుందని మీరు అడగబోతున్నారు. తెలుసు నాకు. దానిపాటికి అది అసత్యం అనాలి మేము ఎంతసేపటికి. అయితే అద్దం దృష్ట్యా సత్యమే. ఆ అద్దం ఉపరితలంగానే భావిస్తే ఆ బొమ్మ సత్యం. ఉపరితలానికి భిన్నంగా ఉందనంటే అసత్యం. ఇప్పుడు అంతవరకెందుకు? ఒక కుండ, బాణ, ముంతా తీసుకో. అవి సత్యమా అసత్యమా? మేమేమని చెబుతాం తెలుసా? మట్టికి వేరుగా చూస్తే అసత్యం, మట్టే అని చూస్తే సత్యం. ఏది? కుండ. మట్టి ఎలాగూ సత్యంలే, కుండ కూడా సత్యమే. మట్టిగా కుండగా ఆ గాలో ఉన్నది ఉండేదంతా నేను చాలాసార్లు చెప్పాను మీకు. యాజ్ పార్ట్, యాజ్ ఫారమ్ ఇట్ ఈజ్ ఫాల్స్. యాజ్ సబ్స్టెన్స్ ఇట్ ఈజ్ ట్రూ, రియల్. యాజ్ అక్కడ ఇంగ్లీష్లో యాజ్, తెలుగులో గా. ఈ గా మనం కాపాడాలి. అంటే ఏంటి? ప్రపంచంగా అబద్ధం, పరమాత్మగా సత్యం. అద్భుతం ఇది. అష్టి భాతిగా సత్యం. ప్రతి ఒక్కటి ఈ మైకు సత్యం.
అస్థిభాతి అది. అంతవరకే అయితే సత్యం. ఇదిగో ఈ నల్లగా ఉండడం, ఇక్కడ తెల్లగా ఉండడం, ఇక్కడ రౌండ్గా ఉండడం, అక్కడ పొడవుగా ఉండడం, ఇక్కడ గట్టిగా చేతికి తగలడం, ఇవన్నీ యాట్రిబ్యూట్స్ అంటాం. వీటికన్నిటికీ గుణాలని పేరంటే ప్రాపర్టీస్ అంటారు వీటిని. ఇవే విశేషాలు, ఇవే గుణాలు, వికల్పాలు, వికారాలు, ధర్మాలు, ఎన్నో పేర్లు. అవన్నీ అబద్ధం. అయితే దేని ధర్మాలండి ఇవన్నీ? అస్థిభాతి ధర్మాలు అవి. అస్థిభాతి ఓన్ చేస్తే ఇవన్నీ నా ధర్మాలేనని అప్పుడు విభూతి. అస్థిభాతియే ఆ గుణాత్మకంగా మనకు భాషిస్తున్నది అనుకుంటే మనకు విశ్రాంతి, అప్పుడు సిమితత. అస్థిభాతేనా ఇదంతా? సరే, అది అద్వైత భావం. అలా కాకుండా ఇవేవో ఉన్నాయి 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 అన్నామంటే నిన్ను వేరు చేసుకుని దాన్ని వేరు చేసి చూస్తున్నావు. నీ జ్ఞానం వేరైపోయింది, ఆ జ్ఞానం వేరైపోయింది, అది ద్వైతం. బాగా అర్థం చేసుకోవాలి ఇది. ఇదంతా దగ్గర కూర్చొని ఒక్కొక్కరికి చెప్పాలి మేము. ఈ విధమైన ఉపన్యాసాల వల్ల ఏమవుతుంటుందంటే ఇది ఉపదేశం కాదు, ఇది ఉపన్యాసం. ఇది అందుకే ఉపన్యాసానికి ఉపదేశానికి బ్రహ్మాండమైన తేడా. ప్రతి వాడి జిడ్డు కడిగి పారేయమంటే కడిగి పారేయగలను నేను, నాకు ఆ ధైర్యం ఉన్నది. కానీ కడిగించుకోవడానికి మీకు ధైర్యం లేదు. కడిగించుకోవడానికి ధైర్యం లేదు, వెనక్కు తగ్గుతారు. మనకెందుకులే అబ్బా, ఏదో చూస్తున్నారు, మనకు బుర్రకెక్కేది కాదులే. పైకి అనరు కానీ నా భయంతో, నన్ను చూసే భయం, నేను ఒప్పుకోను కదా. అందుకని ఏమైనా అంటాడో ఏమోనని భయపడతారు కానీ భయపడాలి. అట్లా భయపడకపోతే బాగుపడవు, భయం లేకపోతే బాగుపడవు. ముఖ్యంగా అద్వైత విజ్ఞాన విషయంలో ఎంతైనా భయపడాలి, ఎంతైనా. లేకపోతే మనకు ఎప్పటికీ ఇంతే, శాంతి లేదు, సౌఖ్యం లేదు. ऐसा है पूर्व दृष्टा साक्षी आत्मा कैसा है, सर्व के अंतर स्थित होकर भी स्वरूप से ही బంధ మోక్షాది ధర్మం సే రహిత. ఎందుకంటే ఇదంతా పరిశ్రమ అని మేము చెప్పడం, ఇదంతా మీ కల్పన కాబట్టి. ఎవరి కల్పన? శాస్త్రజ్ఞుల కల్పనట ఇది. వాచ్యార్థం, లక్ష్యార్థం. ఇదిగో ఇలా చూస్తే ద్వైతం, అలా చూడగలిగితే అద్వైతం. ఇలా చూస్తే అద్వైతం, అలా చూస్తే అద్వైతం ఏమిటి? నీ చూపు ఎవడికి కావాలి? అక్కడ ఉన్నది ద్వైతమా అద్వైతమా? అక్కడ పదార్థాన్ని బట్టి నీ చూపు ఉండాలా? నీ చూపును బట్టి పదార్థాన్ని విశ్లేషణ చేసి మాట్లాడుతున్నావా అని అడుగుతున్నారు కమ్లీవాల. కనుక పదార్థాన్ని చూచి నీ చూపును సవరించుకో. ఆ క్లాక్ టవర్ను చూచి నీ గడియారం ఫాస్ట్గా పోతున్నదో స్లోగా పోతున్నదో సవరించుకో. స్టాండర్డ్ టైం అది. అలాగే స్టాండర్డ్ అది, ఆ పదార్థం ఎప్పటికీ అలాగే ఉంటుంది. స్టాండర్డ్ అంటే స్టాండ్ అయ్యేది అని, ఎప్పటికీ అలాగే స్టాండ్ అయ్యి ఉంటుంది అది. దాన్ని బట్టి సవరించుకో. ఏ అధికారి పురుష అప్ని శుద్ధ బుద్ధి సేవా సత్వం సే సంగ్ సే విచార్ కరే. మీకు శుద్ధమైన బుద్ధి ఉన్నా మీ పాటికి మీరు విచారణ చేసి సత్వాన్ని గ్రహించగలరు ఉత్తమాధికారులైతే. అలా కాకపోతే సత్వంసే సంగుసే, సత్పురుషుల సాంగత్యంతోనైనా విషయం తెలుసుకొని బాగుపడండి. రెండే మార్గాలు. మీ పాటికి మీరు గ్రంథాలు చదువుకోనో లేకపోతే మనస్సుతో బాగా ఆలోచించుకోనో నిగ్గు తేల్చుకోగలిగితే యు ఆర్ వెల్కమ్, మేమేం కాదన్నా. లేకపోతే మా మాటలు వినమంటున్నారు ఆయన. ఇన్ ద్రష్టా దృశ్య దోనో పదార్థోమే మై కౌన్ హూ. ఇది విచారణ. మీరు ఎప్పుడు మిమ్మల్ని ప్రశ్న వేసుకోండి, ఈ ద్రష్ట దృశ్యం ఈ రెండే ఉన్నాయంటున్నారు, ఈ రెండింటిలో మనం ఏ పార్టీ అని ఆలోచించుకుంటుండాలట. ద్రష్ట హూ ఓ దృశ్య హూ. నేను ద్రష్టనా లేక దృశ్యాన్నా? జో మై దృశ్య హూ తో దృశ్యకో మై జాను కైసే. నేను దృశ్యమే అయితే దృశ్యాన్ని నేను ఎలా చూడగలుగుతున్నాను? నేనీ మైకే అయిపోతే ఇది మైకు అని నేను ఎలా గ్రహించగలుగుతున్నాను? దీన్ని అంటే ఎంత గొప్ప విచారణది. నేను మైకే అయిపోతే మైకును చూడలేను. ఇప్పుడు ఇది మైకే అయ్యున్నది, అది చూడగలదా మైకును? ద్రష్ట దృశ్యమే అయిపోతే చూస్తే దృశ్యాన్ని చూడలేడు వాడు దృశ్యం కాకుంటేనే దృశ్యాన్ని చూడగలడు. వాడు ద్రష్టగా ఉంటూ ఉంటేనే దృశ్యాన్ని చూడగలడు. ఈ లాజిక్ ఫాలో అవుతున్నావా? ఈ లాజిక్ ఫాలో అవుతున్నావా? ఊరికెళ్ళి చూడడం కాదు. నువ్వు అబ్జర్వర్ స్థానంలో ఉంటేనే యూ కెన్ అబ్జర్వ్ ది అబ్జర్వ్డ్. ఇఫ్ యూ బికమ్ ది అబ్జర్వ్డ్, హౌ కెన్ యూ అబ్జర్వ్ ది అబ్జర్వ్డ్? బీయింగ్ అబ్జర్వ్డ్ యువర్ సెల్ఫ్. తేడా ఉండాలమ్మా.
ఇప్పుడు నా చూపుకు ఆ మైకుకు తేడా ఉంటేనే గాని ఈ చూపు ఆ మైకును చూడలేదు. ఇది పసిబిడ్డలకు అర్థం అవుతుంది, మనకు అర్థం కాకపోతే క్షమాపణ లేదు. విచారణ అంటే ఏమిటనుకుంటున్నారు? ఎంతో సీరియస్. జో దృశ్యకో జాంతా హై సో దృశ్య నహీ హోతా. దృశ్యాన్ని వాడు చూస్తున్నాడంటే వాడు దృశ్యం ఎలా అవుతాడు? జైసే చక్షు రూప్ కో జాంతే హై తో స్వయం రూప్ నహీ హోతే. మన కన్నున్నది, కన్ను రూపాన్ని చూస్తున్నది. ఇది తెల్లగా ఉన్నది, నల్లగా ఉన్నదని చూస్తున్నది. ఆ చూస్తూ ఉన్న చూపే తెలుపు నలుపు అయిపోతుందా? అది తెలుపు నలుపు అయిపోతే తెలుపును తలుపును చూసేది ఇక్కడ ఎక్కడ ఏదున్నది? ఇది ఖాళీ, ఈ ప్లేసు ఖాళీ అయింది. ఇంకా ఆ ఒక్క ప్లేసే ఉన్నది. ఆ ఒక్క ప్లేసు తెలుపు తెలుపును చూడాలి, నలుపు నలుపును చూడాలి. మీనింగ్లెస్, రిడిక్యులస్. తాయిసే హీ ఫస్ట్ లెసన్స్ ఇవి, పెద్ద బాల शिक्षा माय सुषुप्ति में अज्ञान से आदि लेकर जागृत में देह पर्यंत సుషుప్తిలో నా అజ్ఞానం దగ్గర నుంచి నేను ప్రారంభించి జాగ్రత్తలో స్పష్టంగా కనపడుతున్న ఈ దేహం వరకు సర్వనామ రూప దృశ్యకో ఈ మొత్తం నామరూపాత్మకమైన ఈ ప్రపంచాన్నంతా ప్రకాశకర్తాహు. నేను వీటన్నింటినీ గ్రహించగలుగుతున్నా. సుషుప్తిలో అయోమయ స్థితిని నేనే గ్రహించా. స్పష్టంగా కనబడుతున్న ఈ పదార్థాలను జాగ్రత్త అవస్థలో నేనే గ్రహిస్తున్నా. అంటే మన విషయమే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రపంచ విషయం మాట్లాడితే దూరం అయిపోతాడు ఆయన. అందువల్ల మనకు దగ్గరగా వచ్చి ముందు నీ లైఫ్కి అప్లై చేసి చూపుతున్నాడు. అవస్థాత్రయం మనదేగా. అర్థాత్ జాంతాహు ప్రకాశకర్తాహు అంటే ఏమనుకుంటారోనని జాంతాహు అని అర్థం రాస్తున్నాడు ఆయన. నేను దీన్ని ప్రకాశింపజేస్తున్నాను అనంటే ఏదోగా ఉన్నది మనకు. స్ఫురింపజేస్తున్నాను అనంటే కాదు, తెలుసుకుంటున్నాను. ఉస్మే మై దృశ్య కదాచిత్ భీ నహీ బన్ సక్తా. అలాంటప్పుడు నేను ఏ దృశ్యము నేను అవడానికి వీలు లేదు. నేను సుషుప్తి కాదు, నేను అయోమయం కాదు. చూచావా, కొట్టేస్తున్నాడు. నేనే సుషుప్తి అయితే సుషుప్తి అవస్థ నాది అని అనుకోను. నేను దానిలో ఉండి మళ్ళీ యువతలకు వచ్చా. ఇప్పుడు ఈ ఇంట్లో నుంచి మనం బయటకు వెళ్ళిపోయాం. ఇల్లే నేను కాదు, ఇల్లే నేనైపోతే ఇంట్లో నుంచి చస్తే నువ్వు బయటికి రాలేవు. ఇఫ్ యూ బికమ్ ది హౌస్, పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది హౌస్, హౌ కెన్ యూ కమ్ అవుట్ ఆఫ్ ది హౌస్ అన్లెస్ యు ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ది హౌస్. చాలా తమాషగా ఉంటుంది ఇది, చాలా అద్భుతంగా ఉంటుంది. మంచి గొప్ప ఆర్గ్యుమెంట్ ఇది. ఏ అడ్వకేటు వాదించలేడు ఈ అద్వైతంలో. ఉస్మే మై దృశ్య కదాచిత్ భీ నహీ బన్ సక్తా. అయితే ఏమంటారు? బాకీ అంటే సుషుప్త్యావస్థలో ఉండే అజ్ఞానము నేను కాదు, స్వప్నావస్థలో ఉండే సగం జ్ఞానం సగం అజ్ఞానము నేను గాను, జాగ్రత్త అవస్థలో ఉండే ఈ విశేష జ్ఞానము నేను గాను, ఈ మూడవస్థల్లో చూచే పదార్థాలు అసలేగాను. వీటిని నేను కేవలం అనుభవిస్తున్నా. అప్పుడు నేనెవరై ఉండాలి? అనుభవ స్వరూపుణ్ణి అయి ఉండాలి. దానికి ఆకారం ఉంది, అది లేదు. దానికి ఉన్న లక్షణం ఏమిటి? జ్ఞానం, స్ఫురణ. కాబట్టి నా అసలు ఒరిజినల్ ఫారం ఏమిటి? ఒరిజినల్గా నేనెవరిని అసలు? నేను నా జ్ఞానమే. అది నువ్వు ముందు గుర్తించవలసిందే. బాకీ అంటే మిగిలిన సరుకు ఏమిటంటే ఇక శేష్ ద్రష్టా హీ మై సమ్యక్ నిశ్చయ కర్కే హూ. బాగా నిశ్చయం చేసుకొని కూర్చున్నాను నేను ద్రష్టనే అని. అన్య దృశ్య నహి, ఎప్పుడు నేను దృశ్యంగా మారను. జబ్ ఇస్ అంధేరీ కో अंधेरी ने अपने को अधिकारी ने जब इस अधिकारी ने अपने को सम्यक द्रष्टा जाना. ఎప్పుడైతే ఈ అధికారి అనగా ఈ జిజ్ఞాసు అయినటువంటి వ్యక్తి పూర్తిగా తన యొక్క స్వరూపాన్ని ద్రష్టాని గుర్తిస్తాడో తో బంధ మోక్షాది తుచరా సర్వ కర్తవ్యం సే రహిత్. వాడికి ఇక బంధము మోక్షం అనే ప్రసక్తే లేదు, మోక్షం కూడా లేదు. బంధం ఉంటే కదా మోక్షం. బంధమే లేదు, ప్రాబ్లమే లేకపోతే సొల్యూషన్ ఏంటయ్యా? అర్థం ఏమైనా ఉన్నదా? క్వశ్చన్ పేపరే ఇవ్వకపోతే ఆన్సర్ ఎలా రాయాలయ్యా నేను? కనుక బంధం మోక్షం ఇవన్నీ మీనింగ్లెస్ అయిపోతాయి వాడికి. ఎందుకు? వాడి స్వరూపంలో వాడు ఉంటే, వాడి తద్దినాలు నెత్తినేసుకుంటే బద్ధుడవుతాడు, ముక్తుడవుతాడు.
వేసుకోకపోతే మృతుడవుతాడు. జనన మరణాలు కూడా వాడికి దృశ్యమే గాని ద్రష్ట కాదవి. ఈ విశ్లేషణతోనే ఉన్నదంటే వేదాంతం అంతా ఇక్కడే ఉన్నది. అసలు సర్వకర్తవ్యం సే రహిత్ నిష్కలంక్ ఏ కళంకం లేదు వాడికి. స్థిత్ హోకర్ విరాజమాన్ హోవేగా, దార్జగా బతుకుతాడు వాడు. క్యోంకి ద్రష్టా మే కోయి భీ బంధ మోక్ష హై నహీ. ఎంత బాగా చెబుతున్నాడు అని. ద్రష్ట స్వరూపంలో బంధం ఉందా? మోక్షం ఉందా? ఆ బంధం ఏది? ఈ ఆకాశం అండి, దీనిలో బంధం ఏది? మోక్షం ఏది? నిరాకారం. ఇది బంధం అని అన్నామంటే అక్కడ ఆకాశం లేదా? మాట వరుస. ఇక్కడ ఒక వలయం గీచి ఇది బంధం అండి ఈ ఆకాశంలో, అదిగో అది మోక్షం అండి అన్న ఆకాశం నవ్వుతుంది. నువ్వు బంధం అనే చోట కూడా నేనే ఉన్నా, నువ్వు మోక్షం అనే చోట నేనే ఉన్నా. నేనే ఉన్నప్పుడు నాకు బంధం నాకు మోక్షం అని అంటే అవేవి దృశ్యమా ద్రష్ట? బంధాన్ని మోక్షాన్ని నేను చూస్తున్నానా? నేనేనా? నేనే అయితే నాకు బంధమోక్షాలు కనపడవు. నేను కాకుంటే నాకు అవి అంటావు. బాగా విను ఆర్గ్యుమెంట్. నేనే అయ్యానా నాకు బంధమోక్షాలు అంటావు. ఎందుకనంటే నేనే అయిపోయిన తర్వాత ఇంకా బంధమోక్షం నాకు విడిగా కనపడవు. నాకు విడిగా కనపడ్డాయా అయితే నన్ను అంటావు. అర్థమైందా? ఐదర్ వే ఇట్ డజంట్ టార్మెంట్ మీ. द्रष्टा में कोई भी बंध मोक्ष है नहीं. बंध मोक्षादि प्रपंच की अपने स्वरूप दृष्टा विषय निवृत्ति प्राप्ति वास्ते कर्तव्य भी कुछ नहीं. ఎప్పుడైతే నిన్ను అంటటం లేదో లేదా నీ స్వరూపమే అయిపోయాయో ఇంకా వాటిని పొందాలని, వీధిని పోగొట్టుకోవాలని, బంధాన్ని పోగొట్టుకోవాలని, ఆ మోక్షాన్ని పొందాలని ఆ ప్రయత్నం దేనికి నీకు? కూర్చున్నాయి ఏది అక్కర్లే. జో బంధ మోక్షకి నివృత్తి వాస్తే కర్తవ్య కర్త హై. ఒరే ఇవి పోగొట్టుకోవడానికి అవి రాబట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి కదా అని ఎవడైనా అనుకున్నాడో స్వభ్రమజన్య హై. అది కేవలం నీ భ్రమ. అంటే లేని చోట నువ్వు ఉన్నదని భావించి ప్రయత్నం చేస్తున్నావు. అదే భ్రమ. ఇల్యూషన్ అనే మాటకు అర్థమేంటి? ఇగ్నోరెన్స్ అనే మాటకు అర్థమేంటి? అక్కడ పదార్థం లేకుండానే ఉన్నదని అనుకొని దాన్ని పొందటానికో పోగొట్టుకోవటానికో చేసే ప్రయత్నం ఉందే అది అర్థం లేనిది. జిస్నే అప్నే ద్రష్టా స్వరూపకో సమ్యక్ జానా హై. ఎవడైతే ఈ రెండింటినీ తన స్వరూపంగానే గమనిస్తున్నాడో సో బంధమోక్షకే ఫిక్ర్ సే రహిత్. ఆ ఆలోచన, ఫిక్ర్ అంటే ఆలోచన, అరబ్బీ మాట ఇది. ఫిక్ర్ సే రహిత్, ఆ ఆలోచనే లేనివాడై హువా వ్యవహార్ పరమార్థ దోనో మే ఆనంద్ లూటుతా హై. లూటీ చేస్తాడట వాడు, లూటీ దోచుకుంటాడట. ఏది? వ్యవహారాన్ని పరమార్థాన్ని రెండింటినీ కూడా దోచుకుంటాడు. ఇది వ్యవహారం అది పరమార్థం అనేటువంటి ఇంకా ఆ భేదం లేదట. అంతా కలిసి తన స్థితే. ఈ వ్యావహారికం పారమార్థికం అనేది శాస్త్రజ్ఞుల కల్పన. ఎందుకనంటే నీ మనస్సులో ఒక బంధం ఉన్నది, ఒక మోక్షం ఎప్పటికైనా పొందాలనేటువంటి తేడా ఈ ఆలోచనలు ఉన్నంత వరకు వాడు ఆ మాట చెబుతుంటాడు. ఇదంతా వ్యావహారికమయ్యా, నేను బంధంలో ఉన్నంత వరకు ఇది వ్యావహారికం, నేను ముక్తుడినైతే అదేంటి పారమార్థికం అని అంటుంటాడు. నిన్ను బట్టి చెబుతున్నాడు వాడు. వస్తువును బట్టి చూస్తే మాత్రం వస్తువులో వ్యవహారం పరమార్థం అనేటువంటి తేడా లేదు. వస్తువు వస్తువుగా ఉన్నది, సర్వత్రా ఉన్నది, సర్వము అదే. సర్వము తానయైన వాడెవ్వడు. ఎక్కడున్నావు నువ్వు? ఇది అసలు పరిపూర్ణమైన అద్వైత భావం. ఇంత చక్కగా విప్పి చెబుతుంటే మనం అర్థం చేసుకోకపోతే ఏమైనా విషయం ఉన్నదా? జో ఊపర్సే బంధమోక్ష భ్రమసే రహిత. ఈ మేము చెప్పినటువంటి ఈ విషయాన్ని, ఈ భ్రమ ఉన్నదే, ఈ భ్రమ లేకుండా పోతే ఆప్కో కథన్ కర్తా హై. అంతర్సే సమ్యక్ భ్రమ దూర్ నహీ హువా సో అనధికారి పురుష వ్యవహార పరమార్థ దోనో విషయ తపాయమాన్ దుఃఖీ రహతా హై. ఈ భ్రమ, ఇది భ్రమ అని భావించనంత వరకు వాడికి ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక తాపం తప్పదు. భ్రమను కూడా ఇది భ్రమ అనుకోకపోతే అది ఎంత పెద్ద భ్రమో ఆలోచించు. ఆప్కో కథన్ కర్తా హై. అంతర్సే ఇంకొక మాట, పైకేమో
ఊపర్సే అంటే బాహ్యంగానేమో బంధమోక్ష భ్రంశే రహిత ఆప్కో కథన్ కర్తా బంధమోక్షాలేమీ నాకు లేవండి, ఇదంతా బ్రహ్మస్వరూపం అండి, నేను అహం బ్రహ్మాస్మి, సర్వం కల్విదం బ్రహ్మ, అయమాత్మా బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, అంతా బ్రహ్మమేనండి, ఇంకెక్కడ ఏముందండి అని పైకేమో చేతులు తిప్పి మాట్లాడుతుంటాడు. వాడి నమ్మకండి అంటున్నాడు. డచ్చాలు కొడుతున్నారు చాలా మంది. అంతర్సే లోపల మనస్సులో మాత్రం వాడు ఇంత హాయిగా లేడు. వాడు సమ్యక్ భ్రమ దూర్ నహీ హువా, వాడికి చస్తే భ్రమ తొలగిపోవటం లేదు, తొలగిపోయినట్టు పైకి మాట్లాడుతున్నాడు. ఎంత అందరి బతుకులు ఎట్లా బయట పెడుతున్నాడో చూడండి. సో అనధికారీ పురుష, వాడికి అర్హత లేదట వేదాంత విషయంలో ప్రవేశించడానికి, వాడికి ఏమాత్రం అధికారం లేదు. వ్యవహార పరమార్థ దోనో విషయ తపాయమాన్, వాడికి ఇటు వ్యవహారము అర్థంగా లేదు, అటు పరమార్థము అంతకన్నా అర్థంగా లేదు. తాపం తప్ప వాడికి శాంతి లేదు. దుఃఖీ రహతా హై అంటే ఆత్మవంచకుడు వాడు. తపాయమాన్ క్యూ రహతా హై, ఎందుకండి వాడంత బాధపడవలసి వస్తున్నది? అశ్వనీ కుమార్ నే కహా माया के कार्य जो वैराग्य शम दमादि दैवी गुण हैं और काम क्रोधादि जो आसुरी गुण हैं, स्थूल सूक्ष्म शरीरों में न्यूनाधिक भाव से अनात्म धर्म है, तिसको अपना धर्म मान के तपायमान होता है. తాపం ఎందుకు కలుగుతుందో చెబుతున్నాడు, డయాగ్నైజ్ చేస్తున్నాడు కేసు. ఈ గుణాలున్నాయి చూడండి, దైవ గుణాలు అసుర గుణాలనేవి అవి మనస్సుకు సంబంధించినవి. ఆ మనస్సుకు సంబంధించిన గుణాలను తనకారోపించుకొని నాకే ఉన్నాయని భావిస్తూ వాటితో నుంచి బయటపడలేక బాధపడుతుంటాడయ్యా. అందువల్లనయ్యా వాడికి తాపత్రయం వచ్చి నెత్తినబడడం, అధ్యారోపం వల్ల జరుగుతున్నది. దాన్ని అపవాదం చేసుకోలేకపోతున్నాడు. అపవాదం ఎప్పుడు చేసుకోగలడంటే ఇది మనోధర్మమే గాని నా ఆత్మధర్మం కాదని తేడా చూసినప్పుడు గాని అది అపవాదం అయిపోదు. లేకపోతే అంతా కలిసి తన్నెత్తినే పడుతుంది. సామ్యగ్ అప్నే ద్రష్టా ప్రత్యేగాత్మ కా అనుభవ ఉస్సే నహీ హై, దీనివల్ల తన స్వరూపము మనస్సు కంటే విలక్షణమైనది ప్రత్యక్ అనే భావం లేకపోయినంత వరకు వాడికి తప్పదు. స్వభావసే హి సర్వదృశ్య और दृश्य के धर्मों से रहित, అసలు వాస్తవంగా వాడికి ఏ దృశ్యంతో సంబంధం లేదు, అలిప్త, దానివల్ల వాడికి ఏది అంటటం లేదు. సాక్షి ద్రష్ట ఆత్మ హై కర్తవ్యసేనహి, ఒక పని చేసినందువల్ల వాడు సాక్షి అవటం లేదు, చెయ్యకుండా సహజంగానే వాడు సాక్షి. इसके प्रतिपादन करने वाले शास्त्र में सम्यक इसका विश्वास नहीं होता. ఇది మేము ఎంత చెబుతున్నా, గొప్ప గొప్ప ఉపనిషత్తులు భాష్య గ్రంథాలు ఎంత బోధిస్తున్నా దానిలో వాడికి నమ్మకం కుదరటం లేదు. చూశారా ఎక్కడ వాత పెడుతున్నాడు. నేవలే శాస్త్రం లేదా అండి, చెప్పడం లేదా మనకు? సమ్యక్ తిస్కా విశ్వాస నహీ హోతా, వాడు గట్టిగా పట్టుకోలేకపోతున్నాడు ఆ భావాన్ని. జిస్కో సమ్యక్ అప్నే స్వరూప్ కా అనుభవ హువా హై, అలా గట్టిగా పట్టుకొని అదే అనుభవానికి వచ్చుంటే సో కిసీ భీ శాస్త్రకి కుచ్ అపేక్ష నహీ రఖతా, వాడికి శాస్త్రం అక్కర్లేదట. అనుభవం రాని వాడికి శాస్త్రం ఎంత చెప్పినా సుఖం లేదు, నమ్మకం కలగదు. అనుభవమే ఉన్నప్పుడు ఇంకా శాస్త్రం యొక్క మొహం కూడా చూడక్కర్లేదు. క్యోంకి ఆంఖో దేఖీ చీజ్ మే సంశయ నహీ హోతా, ఒక పక్క కళ్ళు పెట్టుకొని చూస్తున్నటువంటి పదార్థంలో సందేహం ఉండదు. ఇది మైకు అని నేను బాగా కళ్ళు తెరిచి చూస్తున్నప్పుడు ఇది మైకేనయ్యా అనుకుంటే నిశ్చయంగానే చూస్తున్నాను నేను అది. అలాగా వాడిది అస్థిభాతి, ప్రపంచమంతా ఈ ప్రతిదీ కూడా ఉన్నదయ్యా, కనిపిస్తున్నదయ్యా, స్ఫురిస్తున్నదయ్యా, అంతకంటే ఇదేం లేదని ఈ మైకును ఎంత స్పష్టంగా చూస్తున్నాడో అంత స్పష్టంగా అస్థిభాతి రూపంగా వాడు ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు ఇంకా సందేహం ఏమిటండి అని అడుగుతున్నాడు. ఇంకా శాస్త్రం దేనికండి వాడికి అని అడుగుతున్నాడు. ఓ గురువు చెప్పవలసిన అవసరం ఏమిటి అని అడుగుతున్నాడు. వార్ माया से लेकर देह पर्यंत सर्वद्रष्टा आत्मा की दृश्य का स्वभाव से ही कोई भी धर्म दृष्टा को स्पर्श नहीं करता. అసలు సహజంగానే ఏ గుణం కూడా వాడిని అంటటం లేనప్పుడు సమ్యక్ జాన్నా హి కర్తవ్య. ఇది బాగా గుర్తించటమే నువ్వు చేయవలసిన ప్రయత్నం. ఇంకా కొత్తగా ఏదో ప్రయత్నం కాదు, బికమింగ్ లేదు ఇక్కడ. ఆ ఉన్న పదార్థం ఇలాంటిది కదా, అది నా స్వరూపమే కదా అని రియలైజ్ చేయడం. దానికి రియలైజేషన్ మంచి ఇంగ్లీష్ మాట అది. అది రియలైజేషనే తప్ప నో అటెంప్ట్, నో ఎండీవర్ ఈజ్ రిక్వైర్డ్, అనవసరం.
సామ్యక్ అప్నే స్వరూప్ కో న జాన్నా హీ తప్నే కా హేతు హై. ఆ రకంగా గుర్తించకపోవటమే ఈ తాపత్రయానికి అంతటికీ కారణం. దూసరా నహి, మరొకటేదీ కాదు. బాగా ఉంది. भेद जैसे भेदवादियों को व निष्कपट श्रद्धालु सूधे शरीर को गुरु शास्त्र जो परोक्ष बात भी पकड़ा देते हैं सो मृत्यु पर्यंत छोड़ते नहीं. గురువుగారు శాస్త్రము చెప్పినటువంటి విషయాలు భేద దృష్టితో ఎవరెవరు ఏ గురువులు ఏ శాస్త్రాలు బోధిస్తారో అవి సచ్చే వరకు వాడి మనసును గట్టిగా పట్టుకొని వదిలిపెట్టవు. ద్వైత గ్రంథాలు చదువుతూ మొదటి నుంచి ఆ ద్వైత భావాలతో నిండిపోతే వాడిగా బాగుపడు. విశిష్టాద్వైత గ్రంథాలు చదివి ఆవాసనలతో నిండిపోతే వాడు అంతకన్నా బాగుపడు. మొదటి నుంచి అద్వైత గురువులు అద్వైత వేదాంత శాస్త్రం చక్కగా బోధించి ఉంటే అది కూడా మృత్యు పర్యంత చోడితేనని చచ్చే వరకు వదిలిపెట్టదు. ఏ భావం ఎప్పుడు మనసులో చేరిపోయినా అది చచ్చే వరకు అలాగే ఉంటుంది. పుర్రెతో పుట్టింది పుడకలతో కాని పోదన్నట్టు అంతే విషయం. వైసే హీ తప్నే వాలా జో వేదాంతి హై తిస్కి సిద్ధాంతో మే శ్రద్ధ నహీ హై. అది ఎప్పుడూ తాపంతో బాధపడుతుండేటువంటి వాడు వేదాంతి అయినా సరే తిస్కి సిద్ధాంతో మే శ్రద్ధ నహీ, వాడికి సిద్ధాంతంలో శ్రద్ధ వస్తే ఉదయించదు. ఏ నహీ విచారతాకి జో పరోక్ష విష్ణు శివ గణేశాదికోకే ప్రతిపాదక్ శాస్త్ర. ఎక్కడో ఉన్నారు దేవుళ్ళని చెబుతున్నాయి కదా శాస్త్రాలు. తథా మీమాంసాదికి పంచశాస్త్ర, వేదాంతాన్ని పక్కన పెట్టాడు, పంచశాస్త్రాలు అంటున్నాడు. షట్శాస్త్రాలు కాదు, పంచశాస్త్రాలు ఉన్నాయి చూడు. వేదాంత ఉత్తర మీమాంస తప్ప మిగతా గ్రంథాలన్నీ జో సత్ హై అవి కూడా సత్యమే చెబుతున్నాయి కదా. తో వేదాంత శాస్త్ర భీ ఛట్వా సత్ హై, ఇది కూడా సత్యం చెబితే చెప్పవచ్చు. जो वो असत है तो ये भी असत है, అవి కాదనంటే ఇది మాత్రం అవునా? అది అసత్యమని చెప్పడానికి మనకు అధికారం ఏముందండి? అవి అసత్యమైతే ఎందుకు చెప్తారండి వాళ్ళంతా పెద్దలు? ఇది కూడా అసత్యమే కావచ్చు కదా. इससे आप सहित सर्वहरि है, इस दृढ़ श्रद्धा पूर्वक भावना रूप उपासना से भी ताप नहीं होता. కనుక బాబు దీనికి ఓటేద్దామా దానికి ఓటేద్దామా అని కాదు నువ్వు ఆలోచించవలసింది. ఎవరి మాట వాళ్ళు చెప్తారు, ఏ గూటిలో చిలక ఆ మాట మాట్లాడుతుంటుంది. నీకెందుకు ఇదంతా? ఒక్కటే విషయం, సంసారం అనేది దీనివల్ల తాపం ఉన్నది. ఇది సమస్య మనకు. ఈ సమస్య పోవాలంటే ఏమిటి మార్గం? సంసారం అనేది సత్యంగా చూస్తున్నంత వరకు సమస్య సత్యమే. అర్థమవుతున్నదా మాట? ఇది సత్యంగా ఎప్పుడైతే నువ్వు చూస్తున్నావో దానివల్ల కలిగే సమస్య కూడా సత్యమే అవుతుంది. అసత్యం ఎలా అవుతుంది? పోనీయండి, సమస్య సత్యమేనేమో. సమస్య సత్యమైతే నీకు మోక్షం లేదు. అర్థమైందా? సమస్యను వాస్తవంగా చెబుతాయి మిగతా శాస్త్రాలన్నీ. అన్నీ అవి వాస్తవమని నిరూపించినప్పుడు ఇంకా సమస్యకు పరిష్కారం ఏమిటని నువ్వు అడిగితే జవాబు ఏమిటి వాళ్లకు? ఒక ద్వైతం గాని విశిష్టాద్వైతం గాని ఏది గాని జవాబు ఏమని చెబుతుంది నీకు? ఈ సమస్య నుండి మనం బయటపడవచ్చు. ఎలా పడతావు బయట? అది వాస్తవం. మరి వాస్తవంలో నుంచి చస్తే బయటపడలేవు. దేని నుంచి బయటపడగలవు తెలుసా? అది ఆభాస అయితే బయటపడగలవు. ఒక్కటే మాట. అందుకే అద్వైతం నిలిచేది, ఇంకా ఏది నిలవదు. ఎందుకంటే వాడెంతసేపటికి సమస్య పరిష్కారం గురించి ఆలోచిస్తున్నాడు వేదాంతి. నీవెంతసేపటికి ప్రపంచం వాస్తవమా, పరమాత్మ వైకుంఠంలో ఉన్నాడు, ఆయన వాస్తవం ఎందుకు కాకూడదు? పుణ్యం పాపం చేసుకుంటే జన్మలు రాకేమవుతాయి? ఆ జన్మల్లో అనుభవించాలి కదా. అందుకని పుణ్యం చేసుకుని ఉత్తమ జన్మ సంపాదిద్దాం. ఇంతవరకే ఆగిపోయింది నీ విధవ బుద్ధి, నీ పిదప బుద్ధి. చస్తున్నావు ఈ విధవ మతము, ఈ ఉపాసన వర్షిప్ అని ఉపాసనలని వీటిలో పడి చస్తున్నావు. అంతకంటే పైకి పోవటం లేదు, ఎదగటం లేదు. అసలు నీ బుద్ధి ఎదగటం లేదు, పిదప బుద్ధి. ఉడుగుబోతు పిందెలంటారు. ఆ పొట్లకాయలు కాసి 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 చెవు వరకు ముడుచుకుపోయి ఇంత అవుతుంది. అవి తిన్నా సుఖం లేదు. మనం బాగా కాసేటప్పుడు తినాలి. అలాగే ఎందుకయ్యా ఇవన్నీ ఆలోచనలు, పిచ్చి ఆలోచనలు నీకు? ఒక్కటే మేము ప్రశ్నిస్తాం. వాడు మధ్వాచారి గాని, వాడు రామానుజాచారి గాని, ఇంకో ఆచారి గాని రమ్మనండి నా దగ్గరికి. కామ్లీ వాళ్ళు ఎవరికి అక్కర్లా, నేను మాట్లాడగలను ఆయన తరఫున. ఏమయ్యా, మోక్షం అనేది నువ్వు కోరుకుంటున్నావా లేదా?
ఏ మతస్థుడైనా శాల్వేషన్, మోక్షం అనేది కోరుతాడు, ఎవడే గాని. ఆఖరకు నాస్తికుడు కూడా మోక్షం కోరుకుంటాడు. ఏమిటి వాడి కోరుకునే మోక్షం? మరణం. సస్తే పోదు, సరే అన్ని పరిష్కారం అయిపోతాయంటాడు, అదే మోక్షం. పోని ఎవడైనా సరే వాడి దృష్టితో చూసిన మోక్షం అనేది ప్రతి వాడికి పొందాలనేటువంటి కోరిక ఉన్నది. ఒప్పుకున్నాం. ఆ మోక్షం దేనిలో నుంచి ఎవరికి? ఇదే నా ప్రశ్న. రాసి ఎగ్జామినేషన్ చేస్తాను, బాక్స్ వదలబెట్టి మాట్లాడుతున్నా. ఎవరికి దేని వల్ల మోక్షం? ఆ రెండు ఉండాలి అక్కడ. మోక్షం అనేది నాకు కావాలి. మోక్షం అంటే బయటపడడం. దేనిలో నుంచి నేను బయటపడాలి? రెండే మాటలు చెప్పు. నువ్వు చచ్చినట్టు చెప్పుకోవాలి. నువ్వు ఈ సంసార సాగరంలో నుంచి నేను బంధంలో నుంచి బయటపడాలి. ఈ సంసార బంధంలో నుంచి బయటపడాలి అంటున్నావు, అంతేనా? సరే, నా ప్రశ్న విను. సంసారం అనేది సత్యమా, వాస్తవమా, కాదా? సత్యగొడ్డు. ఇంకా ఎవడు బతకలేడు అద్వైతి దగ్గర. ఐదర్ దిస్ ఆర్ దట్, ఏదో ఒకటి చెప్పు. వాస్తవమా కాదా? వాస్తవమని అన్నావో అవాస్తవం అన్నావంటే నువ్వు అద్వైతివి. నువ్వు అవాస్తవం అన్నావంటే మా పార్టీ. వాస్తవమనే అనాలి నువ్వు. మా పార్టీ కాదు అని అనిపించుకోవాలంటే నువ్వు ఆ వాస్తవం అనాలి. వాస్తవం అయితే నీకు బోందా, దానిలోంచి బయటపడవు ఎలాగయ్యా? వాస్తవంలోంచి ఎవడు బయటపడు. ఎందుకంటే నువ్వు దానిలోంచి బయటకు వచ్చినా కూడా అది ఉంటుంది. నువ్వు తప్పించుకొని పరిగెత్తిపోతున్నా నీ వెంట పడుతుంది అది. వాడు ఆ టెర్రరిస్టు వాస్తవం. నువ్వు వాడు లేడులే, వాడిని తప్పించుకొని వెళ్ళిపోవచ్చు, మనం పరిగెత్తిపోవచ్చు. నీకంటే ఎక్కువ పరిగెత్తాడు వీడు, 4 రన్నర్. నీ గొంతు పట్టుకుంటాడు. అది నీడే అయితే, నీ నీడే అయితే ఎండలో పోతున్నావయ్యా, ఒక టెర్రరిస్టు లాగా ఎవడో వెంటబడ్డట్టు నీకు అనిపించిందయ్యా. ఎవడు రాని చూస్తే నీ నీడేనయ్యా, అమ్మ పర్వాలేదనుకున్నావు. ఎందుకు? అది మానవుడు కాదు, మానవుడి తాలూకు ఆభాస. ఆభాస అయినప్పుడు నీకు భయం లేదయ్యా. మహానుభావులారా వినండి అయ్యా, అది వాస్తవం అయితే చస్తావయ్యా. వాడు నిజంగా టెర్రరిస్ట్ అయితే నీ కోసం బిసుకుతాడయ్యా. ఈ ప్రపంచం ఆభాస, వాస్తవమా? ఏ మతం కూడా ఆభాసాన్ని చస్తే చెప్పదు, వాస్తవం అని చెబుతుంది. ఒక్క అద్వైతే గుండెలు తీసిన బంటు. ఇంత విశాల ప్రపంచంలో ఒకే ఒక దృష్టి, అద్వైత దృష్టి. ఏమని చెబుతున్నదంటే ఇదంతా ఆభాస. దేని తాలూకు ఆభాస? ఎవడు దీనిలోంచి బయటపడదామనుకుంటున్నాడో వాడి ఆభాస. వాడి ఆభాసేది కనుక తన ఆభాస అని తను ఎప్పుడు గుర్తించాడో ఇంకా భయం లేదు. తాను నిజం, తాను నిజం, తనది అబద్ధం. ఇదండి అద్వైతం. తాను నిజం, తనది అబద్ధం. ఆ తనదిలో నుంచి తాను బయటం అతి సులభం. ఇంకా అర్థం కాకపోతే మనం నిలువయ్య పసిఫిక్లో బారేయడం చాలా మంచిది. పీడబోతాం, చావడం మంచిది ఇందాక బతకడం కంటే. ఎందుకు ఎలా బతుకు అర్థం కాకుండా. 30 समय అగస్త్య और अंगिरा ऋषि आए, अंगिरा कहने लगे. అగస్త్యుడు అంగిరుడు అని 2 ఋషులు వచ్చారట. అంగిరుడు అంటున్నాట, 4 वेद 4 उपवेद, तिनके व्याकरणादिक षडंग, षट शास्त्र और पुराण इत्यादि सर्व विद्या अपर विद्या हैं. ఈ విద్యలన్నీ కూడా ఇన్ఫీరియర్ క్వాలిటీ. ఇవి మనకు మోక్షం ఇవ్వవు. అతిహలవారే ఇన్హే నికృష్ట విద్యా కైతే, వీటిని పనికిరాని విద్యలు అని కూడా చెబుతూ ఉన్నారు. సాధారణ భాష వాణి ద్వారా, మామూలు భాషలో ఉండండి మీరు ఎప్పుడు కూడా. పుస్తకాల భాష మాట్లాడాడని అలాగే చెబుతున్నాడు. సాధారణ భాష వాణి ద్వారా, చాహే ఫార్సీ అంటే ఈ 4 భాషల్లో ఆయన ప్రవీణుడు. అందుకు ఎవరు కమ్లీవాలా. ఫార్సీ ద్వారా నువ్వు పెర్షియన్ బుక్స్ చదివే నీకు జ్ఞానం ఉదయించినా సంతోషమే. చాహే అంగ్రేజీ, ఇంగ్లీష్ పుస్తకాలు చదువుకున్నా సరే. చాహే సంస్కృత గ్రంథాల ఉపనిషత్తుల దగ్గర చదివావా. చాహే దక్షిణీ భాష, పోనీ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్, ఏ తెలుగో కన్నడో మలయాళమో లేకపోతే అరవమో చదివావా. చాహే బంగాళీ భాష,
చాహే కిసీ భీ దేశాంతర్ కీ భాష, ఇంకా దేశాంతరాల్లో ఎన్ని భాషలు ఉన్నాయో ఏ భాష ద్వారానైనా సరే అవాంగ్ మనస గోచర సర్వాధిష్టాన్ జగద్విధ్వంసక్ ప్రకాశక్ అవేద్యత్వ సదా పరోక్ష సాక్షి సచ్చిద్ఘన్ విశుద్ధానంద కా సమ్యక్ బోధ హోవే స్వయీ పరమ విద్యా హై. ఏ గ్రంథం ద్వారానో నేను చెప్పలేను, ఏ భాష ద్వారానో చెప్పలేను, ఏ గురువు గారి మాటల ద్వారానో చెప్పలేను. కేవలం మౌన భాష ద్వారానైనా సరే ఆఖరుకు నీకు మాకు ఫలితం ఏమిటని